దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశం అబ్రాము ఐగుప్తు నివాసము. గత 2 దినములుగా దేవుడు మనకు అబ్రాము యొక్క ఐగుప్తు నివాసములు వెళ్ళడానికి కరువును ఎందుకు అక్కడ ఏర్పాటు చేశాడు, కనాను దేశంలో ఎందుకు ఐగుప్తు వెళ్ళవలసి వచ్చిందో, మరి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి దేవుడు విడిచిపెట్టకుండా ఐగుప్తు వెళ్ళినప్పటికీ కూడా అబ్రాహాంతోటి నిలిచి ఉన్నాడు కదా. మనము కూడా కష్టాల, శ్రమలు, శోధనలు, వేదనల, బాధలు ఉండినప్పటికీ కూడా దేవుడు మనకి దేవుడి దగ్గర ఉన్నందుకే నాకు ఇటువంటి వచ్చినాయి అని అనుకోనకుండా అందులోని దేవుని గురించి మనం ప్రార్థన చేసి వాక్యంతో బలపడగలిగితే రెండంతల ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు మనకు కూడా అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేస్తూ ఉంటారండి. అటు రీతిగా మనకు దేవుడు నేర్పించినందుకు గత 2 దినములు దేవునికి వేలాది స్తోత్రములండి. మరి 3వ భాగముగా ఐగుప్తులో ఏ విధంగా అబ్రాము ఉన్నాడో మనకు దేవుడు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. కీ పాయింట్గా ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనం ప్రకారం, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఐగుప్తు అండి, దేవుని వాక్యమును బట్టి ఐగుప్తు యొక్క భావం ఏమనగా లోకముతో చెలిమి మరియు శరీరానుసారుల శక్తిపై ఆధారము. ఐగుప్తు అంటేనే ఈ లోక వేషభాషలు కదండి, లోకము యొక్క జీవితం కదా. కానీ మనము విశ్వాసులముగా, అబ్రాము కూడా విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు అని అంటే విశ్వాసులు నిలబడగలిగాడు కాబట్టి దేవుడు అతనిని ఎన్నుకున్నాడు కదా. మరి అక్కడ ఐగుప్తులో ఇటువంటి శరీరాసారులు ఉండే శక్తులు ఉండినప్పటికీ కూడా, ఈ లోకములో చెలిమితోటి ఉండినప్పటికీ కూడా ఏ విధంగా ఉన్నాడు మనకు దేవుడు ఈరోజు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రములండి. ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు సహాయం నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రముల ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. యెషయా 31వ అధ్యాయము 1వ వచనం ప్రకారం, యూదుల చరిత్రలో దేవుడు తన సేవకులను కొంతకాలము ఆశ్రయస్థానంగా ఐగుప్తుకు పంపినట్లుగా గుర్తించగలమండి. కనాను దేశమునకు కరువు రాగా కనాను దేశపు సరిహద్దులపై నిలిచి ఐగుప్తుకు వెళ్ళుట దైవ చిత్తం కాదేమో. ఒకవేళ వెళ్ళవచ్చో లేదో గత దినములలో వలె శిక్షింపబడుతునేమో అని కానీ వెళ్ళుదునా లేదా అని యోచించుచుండగా దేవుడు యాకోబుతో ఈ రీతిగా చెప్పాను, ఆయన నేనే దేవుడును. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, నేను నిశ్చయంగా నిన్ను తీసుకుని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచునని చెప్పిన. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం ప్రకారం. మరి యాకోబు, ఎందుకంటే ఐగుప్తు అనేది మన శత్రువు రాజ్యం కదా, నేను వెళ్ళకూడదు, కానీ వెళ్ళవలసిన పరిస్థితి అక్కడ, ఎందుకంటే ఇక్కడ కరువు వచ్చింది, కుమారుడు అక్కడ ఉన్నాడు, చిన్న కుమారుడు చూడాలని ఉంది. మరి కరువులో ఇతని యొక్క మిగిలిన పిల్లలందరూ కూడా ఆకలితో ఉంటున్నారని సతమతం అవుతున్నప్పుడు రాత్రి దేవుడు కనిపించి, నువ్వు వెళ్ళు, నీతో పాటు నేను కూడా వస్తానన్నాడు. అట్రీతిగా మనం కూడా అండి శ్రమల్లో, శోధనలు, వేదనలు, భారతలు, ఇరుకులు, ఇక్కట్లో, ఇబ్బందుల్లో మనము కూడా దేవుని విడిచిపెట్టగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయగలిగితే దేవుడు మనకు సమాధానం ఇచ్చి ఆయన యొక్క వాగ్దానం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో మనకు నేర్పించి మనల్ని పంపిస్తారండి. పంపించినప్పుడు కూడా ఈ లోక పోకడలకు లోను కాకుండా, ఐగుప్తు లాంటి శరీరాశులుగా లోను కాకుండా ఉండగలిగితే రెండంతల ఆశీర్వదిస్తాడని ఐగుప్తుకు వెళ్ళినప్పుడు యాకోబుకి ఏ విధంగా మరి కళ ద్వారా తెలియచేసాడు. మనకు కూడా అటువంటి సూచనలు మనకి చూపిస్తూ ఉంటారండి. అనేక సంవత్సరముల పిదప ప్రభుదూత యోసేపుకు ప్రత్యక్షమే ఈ రీతిగా చెప్పాను, హేరోదు ఆ శిశువుని చంపవలనని ఆయన వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును తల్లిని వెంట పెట్టుకొని వెళ్ళి నేను నీతో చెప్పు వరకు అక్కడ ఉండమని చెప్పాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారం అండి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మనము ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాము. అవి ప్రత్యేకమైన సమయములు. కొన్ని ప్రత్యేక సమయంలో తన ఏర్పాటు బిడ్డలను లోకంలోనికి పంపి మీరు వెళ్ళి దీపముల వలె ప్రకాశించడు, లేక మీరు లోకంలోనికి వెళ్ళి ఉప్పు వలె చెడుగుడును ఆపు చేయండి, లేక నా నామము ఎక్కడ ద్వేషింపబడుచున్నదో అక్కడ నన్ను గూర్చి సాక్ష్యం ఇయ్యుడని చెప్పాను. ఆయన మనలను భద్రపరిచి తిరిగి లోకం నుండి విడిపించును. అబ్రామునైతే దేవుడు ఈ రీతిగా పంపలేదండి. ఏ విధంగా పంపాడంటే, అబ్రాము ఐగుప్తుకు వెళ్ళుటకు తీర్మానించుకున్నాను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తులు నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ఐగుప్తుకు వెళ్ళుటకు అబ్రాముకు దేవుడు సెలవియ్యలేదు. ఇది తన సొంత నిర్ణయం మాత్రమే.
తన కష్టములలో నలుదిశలా చూచెను, ఏ మార్గం తెరవబడినట్లుగా కనబడలేదు. ఈ పరిస్థితి అతన్ని భయముతో నింపెను. ఐగుప్తు సమృద్ధిగా కనిపిస్తుందండి. అందుకే వెంటనే నిర్ణయించుకున్నాడు. దేవుని సలహా అడగకముందే ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడండి. ఇక ఎంత గొప్ప పొరపాటో కదండి. ఎందుకంటే దేవుడు పిలుచుకున్నవాడు అలాగ వెళ్ళిపోకూడదు కదా. దేవుని యొక్క సమాధానం కోసం ప్రార్థన చేసి మరి ఎదురు చూడాలి కదండి. ఎదురు చూడకుండా ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఈ దినములలో కూడా దేవుని పిల్లలలో అనేకులు కష్ట పరిస్థితుల్లో ఇట్లే చేయించున్నారు. ఇప్పుడు మనం కూడా అదే పరిస్థితి చేస్తామండి. కొంతకాలం ప్రార్థన చేస్తాం, దేవుడు ఏమి జవాబు ఇవ్వలేదని. మరి మన ఇష్ట ప్రకారం మనం వెళ్ళిపోతే కొన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడిచ్చే ఆశీర్వాదము కోల్పోగలుగుతామండి. దీనికి సాదృశ్యమైన మార్గములు వెదకి తమను తాము తప్పించుకొనిచున్నారు. ఇట్లు చేయట ద్వారా తమ భవిష్యత్తు జీవితమున దుఃఖము శ్రమ అను పంటను కోయటకు విత్తనంలో చల్లుచున్నారండి. తాత్కాలికంగా దొరుకు ఆదరణ చూచిన వారే అనేకులకి ఈ బాధలకు గురి అవుచున్నారండి. ఒక క్రైస్తవ విశ్వాసి చాలా కాలం వివాహం కానందున ఎవరో ఒక భర్త దొరికిన చాలునని అనుకుంటూ ఉంటారండి. అది మంచిది కాదు కదా. మనం ప్రార్థన చేయగలగాలి. వివాహమైనా ఇల్లు కట్టినప్పుడైనా ప్రయాణాలు చేయడానికన్నా కానీ ముందు ప్రార్థన చేసుకొని దేవుని జవాబు వచ్చే వరకు కూడా ఎదురు చూడాలండి. లేకపోతే అబ్రాము యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే, అబ్రాము దేవుని మీదనే తన కరువు నుండి విడిపించి భారమును పూచీని వేయవలసి ఉండెను. నీవే నన్ను కనాన్లోనికి తీసుకుని వచ్చేటివి. నాకును నాతోనున్న పరివారమునకును నాకు కలిగిన పశువులకును నీవే ఆహారం ఇచ్చి పోషింపవలెను. ఆ భారము నీది. ఈ సందర్భమున నేనేమి చేయవలనో చెప్పు వరకు నిన్ను విడువను అని చెప్పవలసి ఉండెను. ప్రియ సహోదరుడా, అట్టి పరిస్థితులు నీకు సంభవించిన ఒక చిన్న సలహా, నీ కష్ట పరిస్థితులను అడ్డుగా పెట్టుకొని నీ దేవుని మరవకూడదండి. దేవుడిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. నీ దేవుని నీ ఎదుట పెట్టుకొని ఆయన వైపు చూడాలండి. నీ భారం ఆయనపై వేయాలండి. ఈ పరిస్థితిలో నీ విశ్వాసను బలపరచుటకి దేవుడు నీకిచ్చిన తరుణమునుగా ఎంచుకోవాలండి. పరీక్షకు పిదప ఆయన ప్రభావ శక్తిని ఆయన ప్రదర్శిస్తాడండి. ప్రభువు మీదనే నీ భారము వేయాలి. ఆయన కొరకు కనిపెట్టాలండి. ఆయన మాట కొరకు ఎదురు చూడాలి. ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి. ఆయన జవాబు కోసం ఎదురు చూడాలండి. ఆయన నమ్మాలండి. ఆయన పేరు యెహోవా ఈరే. ఆయనే చూసుకుంటాడు. ఆయనే పోషించటకు సమర్థుడు, శక్తిమంతుడు, నడిపించడానికి ఆయనే మార్గమై ఉన్నాడు. ఇటువంటి మార్గం కలిగిన వానితోటి మనము ఆయన మార్గంలో నడవగలిగితే క్షేమ తీరాలకి చేర్చగలుగుతాడండి. అట్టి రీతిగా మనము ఐగుప్తులో అబ్రాము ఏ విధంగా వెళ్ళినప్పటికీ కూడా ఆ కరువులు దేవుడు జాగ్రత్త చేసి క్షేమకరమైన పరిస్థితులకు తీసుకొచ్చాడు. అట్టి రీతిగా మనం కూడా దేవుని కోసం ఎదురు చూసినప్పుడు దేవుడే మార్గమని మనము ప్రార్థన చేయగలిగే దేవుడు కూడా మనల్ని మంచి మార్గంలో నడిపించి మనకి సస్యశ్యామలమైన స్థలంలో ఉంచగలుగుతాడండి. ఆమేన్.